changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుని మహాకృపను బట్టి మీరందరూ దేవుని కృపలో క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. పరలోకంలో ఉన్న ప్రభువును చూడడానికి, ఆయన స్వరం వినడానికి పౌలు ఎంత ధన్యత పొందాడు. ఈ పరలోకపు ఆహ్వానం, ఏర్పాటు పౌలుకు గొప్ప భాగ్యమే. అయితే ఈ ధన్యత, భాగ్యం ఆయనతోనే ఆగిపోలేదు. ఇతరులపైన కూడా దీని ప్రభావం కొనసాగుతుంది. నిజమే, పౌలు ద్వారా సకల మనుషులకు ఈ ధన్యత, భాగ్యం అందించబడ్డాయి. కాబట్టి ఐరోపా దేశాలన్నీ సువార్త వ్యాప్తి విషయంలో పౌలుకు రుణపడి ఉన్నాయి. మనం కూడా ప్రభు కోసం సాక్షులుగా ఉండేందుకు ఆయన మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ అమూల్యమైన ప్రత్యక్షత మనలోనే దాచుకుంటే అది చాలా ప్రమాదకరం. ముందుగా మనం ప్రభువును చూసి ఆయన స్వరం వినాలి. ఆయన అనుభవం మనకు లేకపోతే ఇతరులతో పంచుకోవడానికి మన దగ్గర ఏముంటుంది? మనం ప్రభువును చూసి ఆయన స్వరం వింటే ఆయన గూర్చిన సాక్ష్యాన్ని మనలో కలిగి ఉంటాం. ఇది వ్యక్తిగత సాక్ష్యం. ఆయనకు సాక్షివై ఉందువు అని వ్రాయబడి ఉంది. ఇది క్రీస్తు నిమిత్తమే. నీ సాక్ష్యం నిలకడగాను అర్థవంతంగానూ ఉండాలి. అన్నిటికంటే సాక్ష్య జీవితానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. సకల మనుషులకు సాక్షులుగా ఉండమంటే సులువుగా మన మాటలను అంగీకరించే ఏదో కొద్ది మందికి సాక్ష్యం చెప్పడం కాదు. యవనస్తులకు, వృద్ధులకు, ధనవంతులకు, పేదవారికి, మంచివారికి, చెడ్డవారికి కూడా మనం సాక్షులుగా ఉండాలి. మోగదయ్యం పట్టిన వారిలా మనం నోరు మూసుకొని ఉండిపోకూడదు. మన ధ్యాన వాక్యంలో ఆజ్ఞ ఉంది, అలాగే వాగ్దానం కూడా ఉంది. నీవు ఆయనకు సాక్షివై ఉందువు అన్న మాట విస్మరించకూడదు. మీరు నాకు సాక్షులు అని ప్రభువు చెబుతున్నారు. ప్రభువా, ఈ మాట నాలో నెరవేర్చు అని దేవుణ్ణి మనం అడగాలి. కొర్నేలిని మనం గమనిస్తూ ఉన్నాం. కొర్నేలి శతాధిపతి. ఒక అన్యుడైనప్పటికీ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. వాక్యానుభవం అంతగా లేకపోయినా పేతురును పిలిపించుకోవడానికంటే ముందుగానే ఒక మంచి సాక్ష్యాన్ని, దర్శనాన్ని, ప్రభు యొక్క దూతను చూచినట్టు గొప్ప సాక్ష్యము కలిగి ఉన్న వ్యక్తి. వాక్యం వింటున్న నా జీవితంలో మన సాక్ష్యము అనేకుల ఎదుట పరిమళించాలనేదే దేవుని ఉన్నత సంకల్పం. ప్రియ దేవుని బిడ్డ, నీ సాక్ష్యం ఎలా ఉన్నది? దేవునికి సాక్షిగా ఉంటున్నావా? దేవుని సాక్షి బిడ్డగా కొనసాగితే అనేకులను ప్రభు వైపుకు త్రిప్పిన వారమవుతాం. దేవుడు అట్టి ధన్యత అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. Changing me and changing you.